నేను ఇప్పుడే చదువుతున్నాను యాక్చువల్లీ అగ్నిపథ్ స్కీమ్ గురించి. ఆయన రాహుల్ గాంధీ ఇందాకనే ట్వీట్ చేశారు, 6:21 PM ట్వీట్ చేశారు June 1. సో అందులో ఏంటంటే ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాశారు. అగ్నిపథ్ స్కీమ్ వల్ల చాలామంది ముఖ్యంగా సైన్యంలోకి వస్తున్న వాళ్ళు నేను ఒక కుటుంబాన్ని నేను కలిశాను, వాళ్ళు మొత్తం అంతా కోల్పోయారు, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఆయన పనిచేసి ఆయన ప్రాణాలు పోయిన సందర్భము. అట్లా చాలామందికి అగ్నిపథ్ అనే ఒక వీళ్ళ స్కీమ్ని పెట్టడం వల్ల, అగ్నివీరులు అని మనం ఇంతకుముందు డిస్కషన్ అనేకసార్లు చేశాం. సింపుల్గా చెప్పాలంటే అగ్నిపథ్ స్కీమ్ వల్ల చాలామంది సైనికులకి అసలు రావాల్సిన పెన్షన్లు రాక, వాళ్ళకి నిజానికి గుర్తింపు లేక, వాళ్ళకి ఆ ప్రైడ్ లేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ని ఆపేయాలనేది ఆయన ద్రౌపది ముర్ము గారికి మీరు ఇంటర్వ్యూని కావాలి, నిజానికి పాలసీ మ్యాటర్స్లో ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ కారు, బట్ దీనికి సపరేట్ కేసుగా చూడాలి అని నేను అనుకుంటున్నానని ఒక లెటర్ రాశారు. సో జస్ట్ చూచాయిగా నేను చదివి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి ఇందులో. వెరస్ అగ్నిపథ్ గురించి చాలా ప్లేసుల్లో నేను ఇప్పుడు ఈవెన్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ పంజాబ్లో కావచ్చు, అటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే నిజానికి సైన్యం, ఉత్తరాఖండ్లో కావచ్చు, సైన్యం ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో, సైనికులు ఎక్కువగా ప్రతి ఇంటి నుంచి సైనికులు వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా అదొక ప్యాషన్. నిజానికి ఈవెన్ ఉద్యోగార్థులకు కావచ్చు, లేకపోతే సైన్యంలో పనిచేయాలన్నది బై బర్త్ వాళ్ళు డిసైడ్ అయిపోతారు. చిన్న నుంచి 3-4 తరాలు సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆయా ఏరియాల్లో ఈ అగ్నిపథ్ గురించి మాట్లాడిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అండ్ దేశంలో ఒక అలజడి వాతావరణం వస్తుంది రాబోయే రోజుల్లో, ఆగ్ లగాదేంగే అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఒకటి. సో ఈ అగ్నిపథ్ ఏమైనా పని చేసిందా ఎలక్షన్స్లో అసలు దాని ఏమన్నా ఉందా? అంటే మేజర్గా ఎక్కడైతే సైనికులు ఎక్కువగా వచ్చేటువంటి రాష్ట్రాల్లో దీని ఇంపాక్ట్ ఎంత? నిజంగా రాష్ట్రాలు చూసామంటే మనం పంజాబ్, హర్యానా, తర్వాత మన ఉత్తరాఖండ్, హిమాచల్, కొంత జమ్మూ, తర్వాత మనకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైఫల్స్, ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి. మనకు రాజ్పుటానా రైఫల్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు. సో ఈ 3-4 ప్రాంతాలు మనం చూసామంటే కనుక ఇక్కడంతా మనకు బీజేపీకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేనట్టే కనిపిస్తుంది మనకి. ఎలక్షన్లో ప్రభావం చూపించిందా లేదా అంటే బహుశా అంతగా లేదనే నాకు అనిపిస్తుంది. కానీ ఆ స్కీమ్కి సంబంధించి దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాయిసెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే దాన్ని చేస్తున్నారో, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా రాయడం వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. అది మనకు చాలా డేంజరస్. అంటే ఈ దేశంలో ఏ మార్పు వచ్చినా మార్పును వ్యతిరేకించి ఆ మార్పు రాకుండా ఆపేటువంటి శక్తులలో కాంగ్రెస్ ముందు ఉన్నదన్న దాంట్లో సందేహం లేదు. రెండవది, సైన్యంలో ఉన్నటువంటి స్థైర్యాలని నీరుగార్చే ప్రయత్నం చేసేటువంటి దిశగా ఇది అతను రాసినది. ప్రెసిడెంట్కి రాశారు అనుకుందాం కాసేపు, ప్రెసిడెంట్ రిప్లై ఇచ్చేంత వరకు ఆగచ్చు కదా, అంతతో ఇమ్మీడియట్గా దాన్ని పబ్లిక్ స్పేస్లో పెట్టడం ఎందుకు? ప్రెసిడెంట్ నుంచి రిప్లై వచ్చాక తను నేను ఏదో మినిస్ట్రీకి ఇచ్చాను, నేను మినిస్ట్రీ అదే వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను అనేది కూడా రిప్లై ఇస్తుంది కదా ఆవిడ. ఆ రిప్లై తీసుకున్న తర్వాత చెప్తే ఏమైనా అర్థం ఉంది. అది ఇమ్మీడియట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల అర్థం ఏంటి అంటే దాన్ని రాజకీయం చేయదలుచుకున్నాం. పోనీ రాజకీయం చేస్తే రాజకీయాల్లో ఆల్ ఈజ్ ఫైర్, ఓకే అందరు చెప్పుకుంటారు, వదిలేద్దాం దాన్ని. ఇది రాజకీయం కూడా కాదు. దేశ సైన్యానికి మీరు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం, శత్రువులకు బలం పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ చరిత్ర మనం చాలా గ్లోబల్ రౌండప్లో చాలాసార్లు చర్చించుకున్నాం. మనం 2-3 అంశాలు మనకు అఫ్కోర్స్ ఇది అది కాదు, కానీ ఆయన నైజం మనం చూసామంటే గత 10 ఏళ్లలో నంబర్ 1 రఫాయల్ మీద అటాక్ చేశారండి. రఫాయల్ కుంభకోణంలో 60,000 కోట్ల ఘోటాలా అన్న, మొత్తం 60,000 కోట్ల చౌకీదార్ చౌరే అని అప్పుడే పెట్టారు. మొత్తం కాంట్రాక్ట్ 60,000 కోట్లు. ఇది రిలయన్స్కి అమ్మేశారు, అంబానీలకు అమ్మేశారు అని చెప్పాడు. మొత్తం అనిల్ అంబానీకి వచ్చిన కాంట్రాక్ట్ 800 కోట్లు. 800 కోట్లు మొత్తం 800 కోట్లు ఘోటాలు చేయగలరా? ఒకటి. రెండవది, 800 కోట్లు కూడా రఫాయల్ మనకు ఇచ్చినటువంటి యుద్ధ విమానాలు ఏం లేవు. అవి ఆఫ్సెట్ క్లాజ్ వల్ల 800 కోట్లు వాళ్ళు డసాల్ట్కి వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో దానివల్ల మనకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ నష్టమేం లేదు. కానీ 60,000 కోట్లు అని చెప్పి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? ఎవరికి లాభం చేకూరుస్తుంది ఇది? మనకు రఫాయల్ అన్నది ఎయిర్ క్రాఫ్ట్ చైనాకు వ్యతిరేకమైన అస్త్రం మాత్రమే. అది పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు. పాకిస్తాన్కి మనకు MiG-29లు జాగ్వార్లు చాలు. మనకి చైనాకి ఎక్కడ కష్టం వస్తుందో, కష్టం వచ్చిన దగ్గర అంతా రాహుల్ గాంధీ కనిపించారు. మనం రఫాయల్ ఒకటి.
సరే ఫైనల్గా కోర్టులో ఆయన దెబ్బతినాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. రెండవది మనం చూస్తే కనుక యాంగ్సేలో జరిగినటువంటి ఘటన. యాంగ్సేలో మనకు వాళ్ళు చైనీస్ పిఎల్ఏ వస్తే కనుక మన వాళ్ళు వెళ్ళి దాన్ని ధీటుగా దాన్ని ఎదుర్కొని 10-15 మందిని వాళ్ళని యుద్ధ ఖైదీలు తీసుకున్నాం మనం కొట్టిన దెబ్బలకి బహుశా 3-4 చనిపోయి ఉండొచ్చు కూడా. ఓకే, అది అఫ్కోర్స్ మనకు తెలియదు. అది ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళే వచ్చి మనతో క్షమాపణ చెప్పుకొని వాళ్ళ మనుషులు తీసుకువెళ్ళారు వెనక్కి. కానీ రాహుల్ గాంధీ నరేటివ్ ఏంటి? చైనీస్ ఆర్మీనే హమారీ సేనాకో పీట్ రహీ హే అన్నాడు ఈయన. ఎక్కడ చైనా ఓడిపోయిందో అక్కడ ఈయన పబ్లిక్ స్పేస్లో చైనాని గెలిపించి మోదీని ఓడించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్లో బహుశా ఇంకో సెంటెన్స్ యాడ్ చేయవలసింది, నేను వచ్చిన తర్వాత అదనంగా తీసుకోలేదు అని అంటే బాగుండేది. ఎందుకంటే చైనా కబ్జాలో ఆల్రెడీ 35,000 చదరపు కిలోమీటర్లు వాళ్ళ కంట్రోల్లో ఆల్రెడీ ఉంది. మన అక్సై చిన్ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి అది కాదు, కానీ ఈయన వచ్చిన తర్వాత తీసుకోలేదు. కానీ వీళ్ళ నెరేటివ్ ఏంటి? రాహుల్ గాంధీ నెరేటివ్ ఏంటి? 1000 చదరపు కిలోమీటర్లు తీసేసుకున్నారు అని చెప్పేసి. ఓకే, ఈ 2-3 అంశాలు మనం చూసామంటే రాహుల్ గాంధీ నైజం ఏంటంటే ఆయన తప్పకుండా మన దేశ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తున్నారు, మోదీ గారు ఓడిపోతున్నారు అన్నటువంటి ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ గతంలో చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన. కాబట్టి నాకు ఆయన యొక్క నేరేటివ్లో నాకు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. దేశ విద్రోహమైనటువంటి చర్యలు లేకుండా మనం చూడాలి. కానీ డెఫినెట్గా మాత్రం ఇది పాలిటిక్స్గా కాకుండా దేశానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్గానే మనం చూడాలి.